హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జయ ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలని మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. 100 ఇడ్లీలు తిని రికార్డు సృష్టిస్తే గిన్నిస్ బుక్ లోకి ఎక్కవచ్చు. అతి చిన్న బియ్యపు గింజపై తాజ్ మహల్ చిత్రించి గిన్నిస్ బుక్ లోకి ఎక్కవచ్చు. అలాంటి గిన్నిస్ బుక్ లోకి మెగాస్టార్ చిరంజీవి ఎక్కారు. మరి 100 ఇడ్లీలు తిన్నవాడు గిన్నిస్ బుక్ లోకి ఎక్కి చిరంజీవి గిన్నిస్ బుక్ లోకి ఎక్కితే ఏంటాడా ఇక చిరంజీవి గొప్ప? నిజమేగా, రకరకాల ఫీట్లు చేసి గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన వారు ఉన్నారు. మరి చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ లోకి ఎక్కితేనే అంత పబ్లిసిటీ ఎందుకు వచ్చింది? రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు మెగాస్టార్ ని అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. మెగాస్టార్ గిన్నిస్ బుక్ ఎంట్రీకి ఎందుకు అంత ప్రాధాన్యత? మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి చిత్రం పునాదిరాళ్ళైతే విడుదలైన తొలి చిత్రం ప్రాణం ఖరీదు. ఆ తొలి చిత్రంలోనే చిరంజీవికి ఒక పాట ఉంది. డాన్స్ చక్కగా చేశారు. లయబద్ధంగా డాన్స్ చేయటం, శరీరాన్ని విల్లులో వంచగలగటం, డాన్సుల్లో ఒక కొత్త వరవడి చిరంజీవితోనే మొదలైంది. అంతకు పూర్వం 2 వేలు భూమి వైపు, 2 వేలు ఆకాశం వైపు చూపించి అదే డాన్స్ అనేవారు. ఓ చెయ్యి కుడి పక్కకి, ఓ చెయ్యి ఎడం పక్కకి చూపించి డాన్స్ అనేవారు. కానీ మెగాస్టార్ రాకతో అవన్నీ మారిపోయాయి. శరీరం సహకరించకపోయినా అప్పటి సీనియర్ హీరోలు కూడా బ్రేకులు షేకులు చేయడానికి తంటాలు పడ్డారంటే పాపం చిరంజీవి వచ్చి వారిని ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసుకోవచ్చు. ఏ డాన్సుల ద్వారా అయితే సినీ పరిశ్రమను లక్షలాది కోట్లాది ప్రేక్షకులను అలరించారో అలా అలరించిన పనికే ఇప్పుడు మెగాస్టార్ గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు. అందుకే అంత ప్రాధాన్యత, అందుకే అందరికీ అంత ఆనందం. మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకులను తన డాన్సులతో ఎంతగా అలరించారంటే అంతకు ముందు పాటలు వస్తే ప్రేక్షకులు కాసేపు థియేటర్ బయటకు వెళ్లి రిలాక్స్ అయ్యి వచ్చేవారు. కానీ చిరంజీవి పాటల కోసమే ప్రేక్షకులు సినిమాకి మళ్లీ రావడం మొదలైంది. ఇది అనూహ్యమైన మార్పు. కేవలం పాటల వల్లనే సూపర్ హిట్ అయిన చిరంజీవి సినిమాలు ఎన్నో. కేవలం అత్యధికం, అతి పెద్ద, అతి చిన్న ఇలా గుర్తించే గిన్నిస్ బుక్ చిరంజీవి గురించి చాలా స్టడీ చేసిందనే చెప్పాలి. దాసరి నారాయణరావు 150 సినిమాలకు దర్శకత్వం వహించారు. విజయ నిర్మల అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన లేడీ డైరెక్టర్. బ్రహ్మానందం జీవించి ఉన్నవారిలో అత్యధిక సినిమాలో నటించిన నటుడు. ఇవి చెప్పడానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు. కానీ 156 సినిమాల్లో 537 పాటల్లో చిరంజీవి డాన్స్ చేశారు అని చెప్పడానికి కాస్త కష్టపడాలి. ఆ పాటల్లో చిరంజీవి 24,000 రకాల స్టెప్పులు వేశారు అని నిర్ధారించి చెప్పడానికి చాలా కష్టపడాలి. కోట్లాది మందిని అలరించిన ఆ డాన్స్ ను గిన్నిస్ బుక్ గుర్తించి తన గౌరవాన్ని పెంచుకుంది. తన గుర్తింపును మరింతగా విస్తరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి గొప్ప గుర్తింపును పొందినవాడు మన తెలుగువాడు కావడం, అందున మన చిరంజీవి కావడం అందరికీ సంతోషం కలిగించే విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం 2029 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.